ఈ వీడియోలో మనం వేర్ అనే క్వెషన్ వర్డ్‌ను ఉపయోగించి హ్యావ్ టు మరియు డూ అనే హెల్పింగ్ వెర్బ్ సహాయంతో క్వెషన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ఒక పని ఎక్కడ జరిగింది అని ప్రశ్నలు అడగటానికి ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వేర్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వేర్ అనేది క్వెషన్ వర్డ్ ప్లస్ డూ ఇది హెల్పింగ్ వెర్బ్, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే. ప్లస్ హ్యావ్ టు ఇదొక హెల్పింగ్ వెర్బ్, దీన్ని సహాయక క్రియ అంటాము. ఇక్కడ ఐ, వి, యు, దేలు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డూ, ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. ప్లస్ వెర్బ్ 1 దీన్నే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ లేదా బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే హోప్ ఆశించు, కీప్ ఉంచు, మేక్ తయారు చేయు, ప్రే ప్రార్థించు. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వేర్ డు ఐ హ్యావ్ టు కమ్, నేను ఎక్కడకు రావాలి. వేర్ డు వీ హ్యావ్ టు కమ్ అగైన్, మేము మరలా ఎక్కడకు రావాలి. వేర్ డు యూ హ్యావ్ టు గో, నీవు ఎక్కడికి వెళ్ళాలి. వేర్ డు దే హ్యావ్ టు డూ దిస్ వర్క్, వారు ఆ పనిని ఎక్కడ చేయాలి. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.